సొలొమోను వాస్తవానికి బంగారం ఎంత ఉందో చెప్పండి. సంవత్సరానికి 25,000 కేజీలు బంగారము ఎవరి దగ్గర ఉంది? సొలొమోను దగ్గర ఉంది. ఇంత బంగారంతో డాళ్ళని ఎలా చేశాడు? బంగారంతో చేస్తే వాళ్ళ కొడుకు వచ్చాడు రెహబాము, వచ్చి ఏం చేశాడు? ఆ బంగారపు డాళ్ళన్నీ కూడా శత్రువులకు అప్పగించేసి ఏ డాళ్ళని తయారు చేశాడట? ఎత్తడి డాళ్ళను తయారు చేశాడట. నీ బంగారం ఏమవ్వకూడదు? ఎత్తడి అవ్వడానికి వీల్లేదు. నీ బంగారంతో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభవాలు ఎత్తడిలా మార్చబడ్డానికి వీల్లేదు. ఒక్కసారి దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు, ఎంత శ్రేష్టమైన రక్షణ నీకు ఇచ్చాడు. ఎంతోమందికి లేనిటువంటి రక్షణ భాగ్యాన్ని ప్రభు నీకు అందించాడు. ఎంతోమందికి లేనిటువంటి పరిచర్య భారాన్ని నీ మీద పెట్టాడు. ఎంతోమందికి లేనిటువంటి రికగ్నేషన్ ప్రభు నీకు ఇచ్చాడు. ఎంతోమందికి లేనిటువంటి పరిశుద్ధాత్మ నింపుదల నీకు ఇచ్చాడు. ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఎంత బంగారం శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తే ఆశీర్వాదాలని కూడా ప్రక్కన పెట్టి నువ్వు ఎలా మారుతున్నావు? బ్రాంజ్ వలె మారుతున్నావు. అందుని బట్టి నీ బంగారము ఈ రోజున ఎత్తడిగా మార్చబడకూడదు. దేవునికి ఇచ్చిన రక్షణను ఏం చేయాలి? అంతవరకు నమ్మకంగా కొనసాగించాలి. దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశను వమ్ము చేయకూడదండి. దేవుని కొరకు మనం జీవించాలి. నేను